ఇవాళ కొంచెం కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ కోసం ఒక 1 అవర్ కార్డియో లేకుంటే ఒక 10,000 ప్లస్ స్టెప్స్ డైలీ కంపల్సరీ చేయాలి నేను. కానీ కన్వీనియంట్ గా ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ కార్డియో చేయగలుగుతున్నాను. ఇదే నేను చేస్తున్న పెద్ద బ్లండర్. వెయిట్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంటో వెయిట్ లాస్ కోసం కార్డియో కూడా అంతే ఇంపార్టెంట్. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే కంపల్సరీ నేను ఇది డైలీ చేయాలి. ఎవ్రీ డే ఇంక్లూడింగ్ రెస్ట్ డే నెక్స్ట్ 30 days ఒక 1 అవర్ కార్డియో కంపల్సరీ చేయాలి. వెల్కమ్ టు డే 71 ఆఫ్ 100 days ట్రాన్స్ఫర్మేషన్. 9 AM కి నా ఫస్ట్ మీల్ ఓట్స్ అండ్ వే ప్రోటీన్ యాజ్ యూజువల్. 12 PM కి సెకండ్ మీల్ తీసుకున్న 3 egg whites అండ్ 2 whole eggs తీసుకొని జిమ్ కి రీచ్ అయ్యా. క్లయింట్ కాల్ వస్తే ఒక 20 minutes ట్రెడ్మిల్ వాక్ చేసి క్లయింట్ మీటింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మళ్ళా బ్యాక్ టు జిమ్. ఇవాళ నా వర్కౌట్ షెడ్యూల్ చెస్ట్ ఇంకా ఆర్మ్స్. చెస్ట్ కోసం ఫ్లాట్ బెంచ్ ప్రెస్ 4 sets, ఇంక్లైన్ డంబుల్ హ్యామర్ ప్రెస్ 4 sets, పెక్ ఫ్లైస్ 5 sets, డిప్స్ ఒక 4 sets, డిక్లైన్ బెంచ్ ప్రెస్ 4 sets, కేబుల్ క్రాస్ ఓవర్ 7 sets, పుషప్స్ ఒక 4 sets. ఆర్మ్స్ కోసం డ్యూయల్ కేబుల్ కర్ల్ 4 sets, స్కల్ క్రష్ 4 sets, డంబుల్ హ్యామర్ కర్ల్ 4 sets. ఫైనల్ గా రోప్ పుష్ డౌన్ 4 sets చేసి నా వర్కౌట్ ని ముగించా. 5:30 కి నా థర్డ్ మీల్ చికెన్, రైస్ అండ్ వెజీస్ తీసుకున్నా. 7:30 కి కార్డియో చేయాలని ఒక 1 అవర్ వాక్ చేసా. 11,000 ప్లస్ స్టెప్స్ కంప్లీట్ చేసా. ఫైనల్ గా 9 PM కి నా లాస్ట్ మీల్ తీసుకొని నా డేని ఇలా ఎండ్ చేసా. మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ బై.